హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏపీ స్టూడెంట్స్, ఏపీ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది బ్యాడ్ న్యూస్ అమ్మ. వీళ్ళకి ఏంటంటే అడ్మిషన్ టు ఎంబీబీఎస్ 2025 టిక్స్ మరి వీళ్ళకి ఏంటంటే 2020 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట వచ్చిన వాళ్ళకి ఈ సీట్లన్నీ కూడా మరి హోల్డ్లో పెట్టారు. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్ ఎంబీబీఎస్ కోర్స్ ఫేజ్ 3 కాంపిటెంట్ అథారిటీ కోట 25 రిలీజ్డ్ ఆను మరి 9/11 మనం రిలీజ్ చేశారు. నిన్నైతే రిలీజ్, ఈ రోజు అయితే మరి హోల్డ్లో పెట్టడం. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూనివర్సిటీ వెబ్సైట్ ఫర్ రివైజ్డ్ డేట్ ఆఫ్ జాయినింగ్ విల్ బి అసైన్ సూన్. మరి ఎందుకు మరి వీటిని మరి హోల్డ్లో పెట్టారో మనకు తెలియదు, కానీ ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, కోర్టు పెండింగ్ కేసులు ఉన్నాయా మరి చూడండి. మీరు అప్డేట్ అయితే మన ఛానల్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మరి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. రివైజ్డ్ డేట్ ఆఫ్, మరి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అమ్మ. ఏపీ స్టూడెంట్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇండైరెక్ట్గా మరి స్టూడెంట్స్ అయితే మరి దీన్ని టెంపరీగా హోల్డ్ అయితే పెట్టారు. నో ప్రాబ్లం, వచ్చిన వాళ్ళందరికీ మీ సీట్లు మీకే ఉంటాయమ్మ. ఎలాంటి మరి డౌట్ అయితే లేదు, మీ సీట్లు మీకే ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏమైనా వాళ్ళు టెక్నికల్గా మరి కోర్టు నుంచి ఏమైనా మరి ఎవరైనా కోర్టుకి వెళ్ళారా లేదా అనేది, మరి ఎందుకు పెట్టారనేది మరి ఈరోజు అయితే ఇది తెలియదు. మరి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఇది రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించింది ఏమైనా మరి వీళ్ళకి ఇష్యూ వచ్చిందా లేదనేది తెలియదు. మరి కోర్టు ఇక్కడ ఏం చేస్తున్నారు, అలాట్మెంట్స్ ఫేజ్ 3 కాంపిటెంట్ అథారిటీ కూడా రిలీజ్ ఆను కెప్ట్ అండ్ హోల్డ్ డ్యూ టు ద టెక్నికల్ రీజన్స్ అంట. అది కోర్టు కాదు, టెక్నికల్ రీజన్స్ వల్లే వీళ్ళు మరి పెట్టారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఏమైనా ఉందో, ఎవరినైనా యాడ్ చేయొచ్చు. 99% ఏంటంటే మీ సీట్స్ మీకే ఉంటాయి. మరి 1% ఏమైనా అటు ఇటు మారే అవకాశం ఉంటుందేమో. మరి కొంతమందికి వేరే ర్యాంక్ వచ్చినా, కొంతమందికి సీటు రాకపోయినా వచ్చినట్టు రాకపోయినా చూపించినట్టు ఉందేమో. మరి స్టూడెంట్స్ అందరూ కంగారు ఏం పడద్దు. మరి టెక్నికల్ రీజన్స్ వల్ల మరి హోల్డ్లో పెడతాం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్ కంగారు ఏం పడద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి కూడా సీట్స్ వస్తాయి. ఫేజ్ 3లో మీ సీట్స్ మీకే ఉంటాయి 99%. ఒక 1% ఏమైనా వాళ్ళకి మార్పులు తీర్పులు ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఫ్రెష్ అలాట్మెంట్ ఏమైనా ఇస్తారా, మళ్ళీ ఫ్రెష్గా ఇస్తారా లేదో తెలియదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.